మనుషులకు కావలసినది ముఖ్యంగా కూడు గూడు గుడ్డ. బాగా చదువుకున్నవారు బతుకుతున్నారు, చదువు లేని వారు కూడా బ్రతుకుతున్నారు, భిక్షగాళ్ళు బతుకుతున్నారు, కోటీశ్వరులు కూడా బతుకుతున్నారు, ప్రైవేటు ఉద్యోగస్తులు బతుకుతున్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు బతుకుతున్నారు, అప్పులు చేసి బతుకుతున్నారు, లోన్లు తీసుకొని బతుకుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తాడానంటే ముఖ్యంగా జోన్పూర్ అనే ఊరు, అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక అబ్బాయి డి ఫార్మసీ చేసినాడంట. ఎంబీబీఎస్ చేరడానికి నీట్ యూజీ రాస్తారు కదా, 2 సార్లు సీటు రాలేదని అనే మానసిక బాధతో, పిచ్చితనంతో ఒక కాలు కోసేసుకున్నాడంట. ఎందుకంటే ఎంబీబీఎస్ సీటు కోసం వికలాంగుల కోటాలో వస్తుందని. ఎంత మూర్ఖత్వం కదా! ఈ బాధ తెలిస్తే నిజమైన వికలాంగులు చాలా బాధపడతారు. ఎందుకంటే కుంటోళ్ళో గుడ్డోళ్ళో వాళ్ళు జీవితాంతం ఎంత బాధపడుతుంటారో దేవుడు చేసిన కర్మ. కాబట్టి ఇతను కావాలనే తన కాలును కోసుకున్నాడు ఎంబీబీఎస్ సీటు కోసం. ఎంత మూర్ఖత్వం కదా, మీరే చెప్పండి.